హలో ఎవ్రీవన్. ఈరోజు మనం 10th క్లాస్ సోషల్ స్టడీస్ జాగ్రఫీలో భాగంగా 5th చాప్టర్ అయినటువంటి మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్. అంటే 4 మార్క్స్ క్వశ్చన్ ఒక్కటి మాత్రమే వస్తుంది. 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ 8 మార్క్స్ క్వశ్చన్స్ కానీ ఈ చాప్టర్ నుంచి రావు. ఒక్క 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. మనం ఆ 4 మార్క్ క్వశ్చన్స్ ఈ చాప్టర్లో టెక్స్చువల్ క్వశ్చన్స్గా ఇచ్చినవి, లేదంటే చాప్టర్లో ఇంకేమైనా అడగడానికి అవకాశం ఉన్నవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దానిలో భాగంగా యాక్షన్ ప్లాన్, గవర్నమెంట్ రిలీజ్ చేసిన యాక్షన్ ప్లాన్లో భాగంగా మనకి షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ అనే లెవెల్ 1, లెవెల్ 2గా విడగొట్టి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్ కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ చాప్టర్లో మనకి మొత్తంగా 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. 6లో యాక్షన్ ప్లాన్, గవర్నమెంట్ రిలీజ్ చేసిన యాక్షన్ ప్లాన్ ప్రకారము లెవెల్ 1 5 క్వశ్చన్స్, లెవెల్ 2 ఒక క్వశ్చన్ అదనంగా ఇచ్చాడు. మొత్తం 6 క్వశ్చన్స్లో అంటే 5 క్వశ్చన్స్ పక్కాగా అందరూ చదవాలి. ఈ రైజింగ్ స్టార్స్ 5 చదివిన తర్వాత, ఈ 5 వచ్చిన తర్వాత 6వ క్వశ్చన్ చదవాలన్నమాట. షైనింగ్ స్టార్స్ మాత్రం ఈ 6 చదవాలి. లెవెల్ 1 రైజింగ్ స్టార్స్, లెవెల్ 2 షైనింగ్ స్టార్స్ అని మనకి గవర్నమెంట్ అనుకున్నాం కదా, గవర్నమెంట్ ఇచ్చింది కదా యాక్షన్ ప్లాన్లో. దాని ప్రకారము మనకి ఉన్న 5 క్వశ్చన్స్, లెవెల్ 1లో ఉన్న 5 క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్లాసిఫై లేదంటే డిస్టింగ్విష్ బిట్వీన్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మినరల్స్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకి క్వశ్చన్ వేరే రకంగా కూడా అడిగే అవకాశం ఉంది. క్లాసిఫై అన్న, డిస్టింగ్విష్ అన్న, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ అన్నా కానీ మనం అదే రాసుకుంటాము. అంటే రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ చెప్పండి అని, క్లాసిఫై చేయండి అని, క్లాసిఫై చేయండి అంటే విడగొట్టండి. డిస్టింగ్విష్ అన్నా కూడా అదే, రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ చెప్పండి అని. అంటే ఫెర్రస్ మినరల్స్కి నాన్ ఫెర్రస్ మినరల్స్కి ఉన్న డిఫరెన్సెస్, ఫెర్రస్ మినరల్స్కి నాన్ ఫెర్రస్ మినరల్స్కి ఉన్న డిఫరెన్సెస్ అడుగుతున్నాడు. మనము 4 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి 4 పాయింట్స్ రాసుకుంటే సరిపోతుంది. ఒక టేబుల్ ఫామ్లో మనం కనుక ప్రజెంట్ చేస్తే మంచి మార్క్స్ పడటానికి అవకాశం ఉంది. కాబట్టి ట్యాబులేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జామ్లో కూడా ట్యాబులేషన్ ఫామ్లో మంచిగా ప్రజెంట్ చేస్తే 4 మార్క్స్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఫెర్రస్ మినరల్స్ కింద మనం ఏం రాసుకున్నాం, ఫెర్రస్ మినరల్స్ అంటే ఏంటో చూద్దాము. ఫెర్రస్ మినరల్స్, నాన్ ఫెర్రస్ మినరల్స్ అని ఒక టేబుల్ లాగా, ఫెర్రస్ మినరల్స్ అండ్ నాన్ ఫెర్రస్ మినరల్స్ అని ఒక టేబుల్ లాగా మనము డ్రా చేసుకొని, ఒకవైపు ఫెర్రస్ మినరల్స్, రెండో వైపు నాన్ ఫెర్రస్ మినరల్స్ అని పేజ్ని 2 హాఫ్స్గా చేసుకొని టేబుల్ని డ్రా చేసుకుంటాము. ఫస్ట్ ఫెర్రస్ మినరల్స్లో యొక్క స్పెషాలిటీ ఏంటో చూద్దాం. ఫెర్రస్ మినరల్స్ కింద ఏంటో ఏమున్నాయో చూద్దాం. ఫెర్రస్ మినరల్స్ హ్యావ్ ఐరన్ కంటెంట్. ఫెర్రస్ మినరల్స్లో ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఫెర్రస్ మినరల్స్లో ఐరన్ కంటెంట్ ఉంటుంది. సేమ్ దీనికి ఆపోజిట్ ఇట్లాంటి డిఫరెన్సెస్ క్వశ్చన్స్లో మనకున్న వెసులుబాటు ఏంటంటే, ఒకవైపు నేర్చుకుంటే రెండో వైపు ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ అది లేదు అని రాయడమే ఈ డిఫరెన్సెస్ క్వశ్చన్లో ఈజీగా నేర్చుకోవడానికి మనకి సహాయపడుతుంది అనమాట. చూడండి, ఫెర్రస్ మినరల్స్లో ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఫెర్రస్ మినరల్స్ హ్యావ్ ఐరన్ కంటెంట్ అని రాసుకున్నాం. ఆటోమేటిక్ ఇక్కడ ఏం రాస్తాం, ఐరన్ కంటెంట్ లేదు అని రాయాలి. సో ఏం రాస్తాం ఇక్కడ, నాన్ ఫెర్రస్ మినరల్స్ డు నాట్ హ్యావ్ ఐరన్ కంటెంట్. ఐరన్ కంటెంట్ లేదు, ఐరన్ కంటెంట్ నాన్ ఫెర్రస్ మినరల్స్లో ఐరన్ కంటెంట్ లేదు అని రాసాం. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. దీస్ మినరల్స్ హ్యావ్ లో రెసిస్టెన్స్ టు కరోజన్. ఈ మినరల్స్ అంటే ఫెర్రస్ మినరల్స్కి కరోజన్ తొందరగా అవుతాయి, అంటే రెసిస్టెన్సీ తక్కువ దీనికి. అంటే రెసిస్టెన్స్ అంటే కాపాడడం. ఫెర్రస్ మినరల్స్ కరోజన్ అవ్వడానికి రెసిస్టెన్సీ లెవెల్ లేదు దానికి, అంటే తొందరగా కరోడ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటాయి ఫెర్రస్ మినరల్స్. కరెక్ట్గా దీనికి ఆపోజిట్ మనము నాన్ ఫెర్రస్ మినరల్స్ గురించి రాసుకుంటాం. నాన్ ఫెర్రస్ మినరల్స్ రాసుకుంటాం. దీనికి లో రెసిస్టెన్స్ కాదు, హై రెసిస్టెన్స్ ఉంటుందని రాసుకుంటాం. దీనికేమో లో రెసిస్టెన్స్ ఫెర్రస్ మినరల్స్కి, దీనికేమో మోర్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే కరోడ్ అవ్వవు, అంత తొందరగా కరోడ్ అవ్వవు అనమాట. నాన్ ఫెర్రస్ మినరల్స్ అంత తొందరగా కరోడ్ అవ్వవు. ఫెర్రస్ మినరల్స్ తొందరగా కరోజన్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏమో ఐరన్ కంటెంట్ ఉంటుంది, ఐరన్ కంటెంట్ ఉండదు. ఇక్కడేమో ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఐరన్ కంటెంటే కదా తొందరగా తుప్పు పట్టేది. సో ఇది తుప్పు ఎక్కువ పడుతుంది, అంటే కరోజన్ అవ్వడానికి
రెసిస్టెన్స్ తక్కువ, అంటే రెసిస్టెన్స్ అంటే కాపాడే ఎలిమెంట్స్ దాంట్లో తక్కువ ఉంటాయి. సో తొందరగా తుప్పు పడడానికి అవకాశం ఉంటుంది ఫెర్రస్ మినరల్స్ అనమాట. నాన్ ఫెర్రస్ మినరల్స్ లో రెసిస్టెన్సీ లెవెల్ ఎక్కువ ఉంటుంది, మోర్ రెసిస్టెన్స్ అనమాట, తుప్పు పట్టకుండా కాపాడే ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. సో నాన్ ఫెర్రస్ మినరల్స్ హ్యావ్ మోర్ రెసిస్టెన్స్ టు కరోజన్ కి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఫెర్రస్ మినరల్స్ అకౌంట్ ఫర్ 3/4 ఆఫ్ టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ మెటాలిక్ మినరల్స్. టోటల్ 100% మెటాలిక్ మినరల్స్ అనుకుంటే 100% మెటాలిక్ మినరల్స్ 3/4 అంటే నియర్లీ 75% మినరల్స్ కూడా ఈ ఫెర్రస్ మినరల్సే ఉంటాయి. అంటే ఫెర్రస్ మినరల్స్ ఎక్కువ, నాన్ ఫెర్రస్ మినరల్స్ ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నాము అంటే మనం ఫెర్రస్ మినరల్స్ ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నాం, ఫెర్రస్ మినరల్స్. సో ఇది ఆటోమేటిక్గా 3/4 అంటే ఇది ఎంత అవుతుంది, 1/4 అవుతుంది. అంటే 1/4 అంటే స్మాలర్ ప్రపోర్షన్, తక్కువ ప్రపోర్షన్. ఇక్కడ 3/4 అంటే ఇక్కడ 1/4, కానీ ఇక్కడ మనం 1/4 అని రాసుకోలేదు, స్మాలర్ ప్రపోర్షన్ రాసుకున్నాం. చూడండి ఓన్లీ ఇక్కడ ఏంటి 3/4 ఏమో ఫెర్రస్ మినరల్స్, ఓన్లీ ఏ స్మాలర్ ప్రపోర్షన్ ఆఫ్ టోటల్ ప్రొడక్షన్ కంటైన్స్ నాన్ ఫెర్రస్ మినరల్స్. అంటే నాన్ ఫెర్రస్ మినరల్స్ తక్కువగా ప్రొడక్షన్ చేస్తున్నారు, ఫెర్రస్ మినరల్స్ మనం ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ రాసుకున్నాం. ఫెర్రస్ మినరల్స్ అంటే ఫెర్రస్ మినరల్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి, నాన్ ఫెర్రస్ మినరల్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఫెర్రస్ మినరల్స్ కి ఎగ్జాంపుల్ ఐరన్ ఓర్. ఫెర్రస్ మినరల్స్ కి ఎగ్జాంపుల్ ఐరన్ ఓర్ చెప్పుకోవచ్చు, మ్యాంగనీస్ చెప్పుకోవచ్చు, నికెల్ అన్నమాట. ఫెర్రస్ మినరల్స్ కి ఎగ్జాంపుల్ ఐరన్ ఓర్, మ్యాంగనీస్, నికెల్ అన్నమాట. ఫెర్రస్ మినరల్స్ కింద రాసుకోవాలి వీటిని. నాన్ ఫెర్రస్ మినరల్స్ కింద కాపర్, బాక్సైట్, లెడ్ అన్నమాట. ఇది లెడ్. ఈ మూడింటిని మనం నాన్ ఫెర్రస్ మినరల్స్ కి ఎగ్జాంపుల్స్ గా రాసుకోవచ్చు. ఇది ఫెర్రస్ మినరల్స్ కి నాన్ ఫెర్రస్ కి మినరల్స్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ అన్నమాట. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ 3 రకాలుగా అడగవచ్చు. క్వశ్చన్ లో అడిగే ఆ వర్డ్ మారినా సరే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్లాసిఫై అన్నా కానీ, డిస్టింగ్విష్ బిట్వీన్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మినరల్స్ అన్నా కానీ, లేదంటే రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ అని అన్నా కానీ, డిఫరెన్షియేట్ అన్నా కానీ మొత్తం ఒకటే అనమాట. రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ రాయమని అర్థము. ఫెర్రస్ మినరల్స్ కి నాన్ ఫెర్రస్ మినరల్స్ కి ఉన్న డిఫరెన్సెస్ ఇవన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ యాక్షన్ ప్లాన్ లో ఇచ్చిన క్వశ్చన్ ని యాజ్ ఇట్ ఈస్ గా చదువుతాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్లాసిఫై కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. కన్వెన్షనల్ సోర్సెస్ కి నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీకి డిఫరెన్సెస్ రాయండి అంటున్నాడు. సేమ్ ఇందాక క్వశ్చన్ లాగా ఇది కూడా క్లాసిఫై అని అడగొచ్చు, డిఫరెన్షియేట్ అని అడగొచ్చు, రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ అని కూడా అడగొచ్చు. సో ఎలా అడిగినా మీకు క్వశ్చన్ లో కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్ అని కనబడితే మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇలా టేబుల్ రూపంలో, ఇందాకట్లాగే టేబుల్ రూపంలో పేజీని 2 హాఫ్స్ చేసేసి ఒకవైపు కన్వెన్షనల్ ఒకవైపు నాన్ కన్వెన్షనల్ అని పెట్టేసి 4 పాయింట్స్ రాసుకుంటాం అనమాట. 4 పాయింట్స్ అటు 4 పాయింట్స్ ఇటు 4 పాయింట్స్ రాసుకుంటే మనకి ఈజీగా 4 మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం. క్లాసిఫై కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్. చూడండి ఇక్కడ మనం నోట్బుక్ లో ఆల్రెడీ రాసుకున్నాము. డిస్టింగ్విష్ బిట్వీన్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ఇదేమో టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్. మనకి యాక్షన్ ప్లాన్ లో సేమ్ డిస్టింగ్విష్ ప్లేస్ లో ఏమి ఇచ్చాడు, క్లాసిఫై అని ఇచ్చాడు. సో చూడండి, కన్వెన్షనల్ సోర్సెస్, నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అని టేబుల్ లాగా చేసుకున్నాము. ఈ టేబుల్ ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, కన్వెన్షనల్ సోర్సెస్ ఆర్ ట్రెడిషనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ట్రెడిషనల్ అంటే ఓల్డ్, పాత అనేసి ఎప్పటి నుంచో వస్తున్న సోర్సెస్ ట్రెడిషనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. కన్వెన్షనల్ కే ఇంకొక పేరు ట్రెడిషనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ఇవి ఆటోమేటిక్గా దీనికి ఆపోజిట్ గా ఇవి ఉంటాయి కాబట్టి ఇవి ట్రెడిషనల్ సోర్సెస్ అయితే ఇవి ఏమవుతాయి, ఆటోమేటిక్గా మోడర్న్ సోర్సెస్ అవుతాయి, న్యూ సోర్సెస్ అవుతాయి. ఇవి ట్రెడిషనల్ సోర్సెస్ అయితే ఇవి ఆటోమేటిక్గా న్యూ సోర్సెస్ అవుతాయి. ట్రెడిషనల్ సోర్సెస్ ఇవేమో మోడర్న్ సోర్సెస్ అనమాట. మోడర్న్ ఆర్ డెవలప్డ్ అనమాట. డెవలప్డ్ సోర్సెస్ అని కూడా అనుకోవచ్చు. ఇవేమో పాతవి ట్రెడిషనల్ కన్వెన్షనల్ అవుతాయి. మోడర్న్ ఏమో నాన్ కన్వెన్షనల్ అవుతాయి. డెవలప్డ్ సోర్సెస్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇవి కన్వెన్షనల్ సోర్సెస్ ఎక్కువగా నాన్ రెన్యూబుల్ ఉంటాయి.
మనం ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎగ్జాస్టిబిలిటీ రిసోర్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 అనుకున్నాం కదా, రెన్యూబుల్ రిసోర్సెస్ అండ్ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అని. రెన్యూబుల్ అంటే తిరిగి తొందరగా జనరేట్ అవుతాయి, నాన్ రెన్యూబుల్ అంటే జనరేట్ అవ్వడానికి ఎక్కువ టైం, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది, లేదంటే అసలు ఇక ఎగ్జాస్ట్ అయిపోతాయి, అసలు జనరేట్ అవ్వవు అనమాట, జనరేట్ అవ్వవు. సో కన్వెన్షనల్ సోర్సెస్ ఎక్కువగా నాన్ రెన్యూబుల్ ఉంటాయి, కన్వెన్షనల్ సోర్సెస్ ఎక్కువగా నాన్ రెన్యూబుల్ ఉంటాయి అన్నమాట. నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్, కన్వెన్షనల్ సోర్సెస్ ఎక్కువగా నాన్ రెన్యూబుల్, ఇవేమో ఆటోమేటిక్ గా వాటికి ఆపోజిట్ కాబట్టి రెన్యూబుల్ రిసోర్సెస్ అన్నమాట. రెన్యూబుల్, ఇవేమో నాన్ రెన్యూబుల్. కరెక్ట్ గా లెఫ్ట్ సైడ్ ఏవైతే రాసామో దానికి ఆపోజిట్ గా రాస్తాం కదా, రైట్ సైడ్ లో టాబులేషన్ ఫామ్ లో రాసినప్పుడు డిఫరెన్సెస్. దీస్ ఆర్ నాన్ రెన్యూబుల్, దీస్ ఆర్ రెన్యూబుల్ రిసోర్సెస్ అన్నమాట. మనం ఎగ్జామ్ లో రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలన్నమాట. ఇవి అటు రాసి అవి ఇటు రాసినా కానీ మొత్తం క్వశ్చన్ మొత్తం కొట్టేసే ప్రమాదం ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కన్వెన్షనల్ రిసోర్సెస్ నాన్ రెన్యూబుల్, నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్ రెన్యూబుల్ అనమాట. రెన్యూబుల్ అంటే తొందరగా జనరేట్ అవుతాయి, లేదంటే తక్కువ టైం పడుతుంది జనరేట్ అవ్వడానికి. నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అంటే అసలు జనరేట్ అవ్వవు, లేదంటే జనరేట్ అవ్వడానికి ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది అనుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, దీస్ రిసోర్సెస్ కాజ్ పొల్యూషన్. ఇవి ఎక్కువగా పొల్యూషన్ ని క్రియేట్ చేస్తాయి, అన్నమాట. అండ్ థ్రెట్ టు ఎన్విరాన్మెంట్ కి థ్రెట్ అన్నమాట. అనుకున్నాం కదా, నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ ఎక్కువగా థ్రెట్ క్రియేట్ చేస్తాయి, ఎన్విరాన్మెంట్ ని డ్యామేజ్ చేస్తాయి ఎక్కువగా కన్వెన్షనల్ రిసోర్సెస్ అన్నమాట. నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్ ఎలా ఉంటాయి? ఈకో ఫ్రెండ్లీగా ఉంటాయి. ఈకో ఫ్రెండ్లీ అంటే ఎన్విరాన్మెంట్ ని డ్యామేజ్ చేయవు, ఎన్విరాన్మెంట్ ని డ్యామేజ్ చేయకుండా ఫ్రెండ్లీగా ఎన్విరాన్మెంట్ కి సపోర్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ రిసోర్సెస్. నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్. కన్వెన్షనల్ రిసోర్సెస్ ఏం చేస్తాయి? థ్రెట్, పొల్యూషన్ ఎక్కువ కాజ్ చేస్తాయి, ఎన్విరాన్మెంట్ ని డ్యామేజ్ చేస్తాయి, థ్రెట్ అన్నమాట. సో వీటికి ఎగ్జాంపుల్స్, కన్వెన్షనల్ రిసోర్సెస్ కి ఏం ఎగ్జాంపుల్, నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్ కి ఏం ఎగ్జాంపుల్. ఇప్పుడు కన్వెన్షనల్ రిసోర్సెస్ కి ఎగ్జాంపుల్స్ గా మనము కోల్ చెప్పుకోవచ్చు. కన్వెన్షనల్ రిసోర్సెస్ కి ఎగ్జాంపుల్ గా కోల్ అన్నమాట. కోల్ అంటే బొగ్గు. నెక్స్ట్ ఫైర్ వుడ్ అంటే మనం ఇంట్లో వాడతాము కట్టెలు, పొలాల పొయ్యిలోకి వాడుకునే కట్టెల్ని మనం ఫైర్ వుడ్ అనొచ్చు. నెక్స్ట్ కౌ డంగ్ కేక్ అనమాట. కౌ డంగ్ కేక్ అంటే పల్లెటూరులో యానిమల్ యొక్క మాన్యూర్తో పిడకలు తయారు చేస్తారు, వాటిని కౌ డంగ్ కేక్స్ అంటాము. నెక్స్ట్ పెట్రోలియం అన్నమాట. ఇవన్నిటిని మనము కన్వెన్షనల్ రిసోర్సెస్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్, ఇవన్నీ ఎనర్జీ క్రియేట్ చేస్తాయి, ఎనర్జీ జనరేట్ చేస్తాయి, ఇవి కన్వెన్షనల్ అనమాట. కాబట్టి కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ అనొచ్చు వీటిని. నెక్స్ట్ ఇక్కడ నాన్ కన్వెన్షనల్ కి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనము సోలార్ ఎనర్జీ చెప్పుకోవచ్చు. నాన్ కన్వెన్షనల్ కి ఎగ్జాంపుల్ గా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, జియో థర్మల్ ఎనర్జీ అనమాట. సోలార్ ఎనర్జీ జనరేట్స్ ఫ్రమ్ సన్, wind energy from air, from wind turbines, tidal energy from oceans, and geothermal energy from earth, interior of the earth అన్నమాట. ఇవన్నీ కూడాను నాన్ కన్వెన్షనల్, వీటి వల్ల పొల్యూషన్ ఉండదు, ఇవి ఈకో ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు. ఇవి రెన్యూబుల్ రిసోర్సెస్, ఇవి నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అనమాట. నెక్స్ట్ చివరిగా ఇంకొక పాయింట్ రాసుకున్నాము. ఈ కన్వెన్షనల్ రిసోర్సెస్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. కన్వెన్షనల్ రిసోర్సెస్ ఎక్స్పెన్సివ్, నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్ వచ్చేసరికి స్టార్టింగ్ లో ఎక్స్పెన్సివ్, జనరేషన్ ఆఫ్ ఎనర్జీ ఇస్ ఎక్స్పెన్సివ్ ఇవి కూడా, కానీ ఇనీషియల్ గా ఎక్స్పెన్సివ్, లాంగ్ రన్ లో ఇవి ఎక్స్పెన్సివ్ కాదు. లాంగ్ రన్ లో అంటే ఫ్యూచర్ లో ఇవి ఎక్స్పెన్సివ్ కాదు, చీపర్ గా మారిపోతాయి టెక్నాలజీ పెరిగే కొద్దీ. ఫర్ సపోజ్ సోలార్ ఎనర్జీ తీసుకున్నాము, ప్రెసెంట్ ఎక్స్పెన్సివ్ గా ఉన్న ఫ్యూచర్ లో టెక్నాలజీ పెరిగి ఫోటో వోల్టాయిక్ టెక్నాలజీ కాస్త ఇంకొక టెక్నాలజీగా మారిపోయి మనకి చీప్ గా సోలార్ ప్యానెల్స్ అవైలబుల్ అయ్యే అవకాశం ఉంది. సో ఇవి చీప్ గా దొరికి మనకి ఈ రిసోర్సెస్ అఫోర్డబుల్ కాస్ట్ లో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎక్స్పెన్సివ్ అయినా ఫ్యూచర్ లో చీప్ అయిపోతాయి ఈ రిసోర్సెస్. సో ఇదన్నమాట కన్వెన్షనల్ రిసోర్సెస్ కి నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్ కి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. ఈ డిఫరెన్సెస్ చాలా జాగ్రత్తగా ఏది దేనికి అనేసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోకపోతే ఇటు అటు రాసే ప్రమాదం ఉంది. చదువుకునేటప్పుడే కేర్ఫుల్ గా చదువుకునే ప్రయత్నం చేయండి. ఈ చాప్టర్ లో ఉన్న నెక్స్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి
వై డు వీ నీడ్ టు కన్జర్వ్ మినరల్ రిసోర్సెస్, ఎక్స్ప్లెయిన్. మినరల్స్ని మనం ఎందుకు కన్జర్వ్ చేయాలి, మినరల్స్ని మనం ఎందుకు కాపాడాలి, ఎక్స్ప్లెయిన్ చేయండి అనేది క్వశ్చన్ అనమాట. ఇది మనకి మొన్న SA1లో కూడా అడగడం జరిగింది. మొన్న SA1లో కూడా అడిగాడు, రేపు ఫైనల్లో కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి క్వశ్చన్ మంచిగా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వై డు వీ నీడ్ టు కన్జర్వ్ మినరల్ రిసోర్సెస్, మనము రిసోర్సెస్ని ఎందుకు కన్జర్వ్ చేయాలి అంటే చూడండి, ఆన్సర్లో మనం ఏం రాసుకున్నాం, వీ నీడ్ టు కన్జర్వ్ మినరల్స్ బికాజ్ మనము రిసోర్సెస్ని మినరల్స్ని కన్జర్వ్ చేసుకోవాలి బికాజ్ ఎందుకంటే అనేసి మనం ఫస్ట్ ఆ స్టేట్మెంట్ని క్వశ్చన్లో ఉన్న స్టేట్మెంట్ని అగ్రి అవుతున్నట్లుగా ఒక స్టేట్మెంట్ రాసి తర్వాత రీజన్స్ ఏంటి, బికాజ్ ఎందుకంటే అనేసి రీజన్స్ రాస్తున్నాం. ఫస్ట్ పాయింట్ చూద్దాం. దీస్ రిసోర్సెస్, ఎందుకు రిసోర్సెస్ని కన్జర్వ్ చేసుకోవాలి, ఈ రిసోర్సెస్ ఎందుకు కన్జర్వ్ చేసుకోవాలంటే దీస్ మినరల్స్ ఆర్ నాన్ రెన్యూబుల్. ఈ రిసోర్సెస్ నాన్ రెన్యూబుల్ అనమాట. అంటే నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ ఇవి వన్స్ ఎగ్జాస్ట్ అయ్యాయంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడతాయి మళ్ళీ జనరేట్ అవ్వడానికి. కాబట్టి వీటిని మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి, కన్జర్వ్ చేసుకోవాలి అని రాసాం. ఫస్ట్ పాయింట్ చూడండి, దీస్ మినరల్స్ ఆర్ నాన్ రెన్యూబుల్ ఇన్ నేచర్. ఈ రిసోర్సెస్ని మనము నాన్ రెన్యూబుల్ కాబట్టి కన్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఈ రిసోర్సెస్ నాన్ రెన్యూబుల్ కాబట్టి కన్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ చూద్దాము, ఈ రిసోర్సెస్ నాన్ రెన్యూబుల్ కాబట్టి కన్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్, ద జియోలాజికల్ ప్రాసెస్ ఆఫ్ మినరల్ ఫార్మేషన్ ఈజ్ వెరీ స్లో. ఈ రిసోర్సెస్ అన్ని మినరల్స్ అన్ని జనరేట్ అవ్వడానికి లాక్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. వీటి ఫార్మేషన్ చాలా స్లో అనమాట. కాబట్టి వీటిని మనం చూడండి, ద జియోలాజికల్ ప్రాసెస్ ఆఫ్ మినరల్ ఫార్మేషన్ చాలా స్లో కాబట్టి మనము వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని రాసాం. ద జియోలాజికల్ ప్రాసెస్ ఆఫ్ మినరల్ ఫార్మేషన్ ఈజ్ వెరీ స్లో కాబట్టి మనము వీటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ మినరల్స్ లీడ్స్ టు ఎక్స్టింక్షన్ ఆఫ్ మినరల్స్ ఇన్ ద ఫ్యూచర్లో అసలు మనకి కనపడకుండా పోయే ప్రమాదం ఉంది. ఎక్స్టింక్షన్, అసలు మనకి మినరల్స్ దొరికే అవకాశం లేకుండా పోతుంది. దేనివల్ల, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల. ఎక్కువగా ఎక్స్ప్లాయిటేషన్ చేస్తే ఎక్స్టింక్షన్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మనము వీటిని జాగ్రత్తగా కన్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ చూద్దాము. నెక్స్ట్ పాయింట్, హ్యూమన్స్ డిపెండ్ ఆన్ దీస్ రిసోర్సెస్ ఫర్ మెనీ యూజెస్. హ్యూమన్ బీయింగ్స్ అయిన మనము చాలా డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ కోసము, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసము, చాలా వాటి మీద మనము ఈ మినరల్స్ మీద డిపెండ్ అవుతున్నాం. కాబట్టి మనం వీటిని కన్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా వీటితో అవసరం ఉంటుంది. మరి ఇప్పుడే మొత్తము రిసోర్సెస్ అన్ని మనం యూజ్ చేసేసి ఎగ్జాస్ట్ చేసేసి ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేసేయడం వల్ల అవి ఎక్స్టెంట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని కన్జర్వ్ చేసుకోవాలని 4వ పాయింట్ రాసాం. ఇక చివరిగా ఏం పాయింట్ రాసామంటే చూడండి, ఇఫ్ దీస్ మినరల్స్ గెట్స్ ఎగ్జాస్టెడ్, ఈ మినరల్స్ కనుక ఎగ్జాస్ట్ అయిపోతే, అంటే కనుమరుగైపోతే, కనపడకుండా మొత్తం అయిపోతే, 0%కి వచ్చేస్తే, స్టాక్ అంతా అయిపోతే ఏం జరుగుతుంది, హోల్ వరల్డ్ విల్ ఎఫెక్ట్, ప్రపంచం అంతా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి కన్జర్వేషన్ ఆఫ్ మినరల్స్ ఈజ్ నీడ్ ఆఫ్ ద అవర్ టుడే. కాబట్టి కన్జర్వేషన్ ఆఫ్ మినరల్స్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యము. నీడ్ ఆఫ్ ద అవర్ టుడే అంటే ఇప్పుడు చాలా ముఖ్యము. మనం కన్జర్వ్ చేసుకోవడం అనేది ప్రపంచం మొత్తానికి ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాబట్టి మనం మినరల్స్ని కన్జర్వ్ చేసుకోవాలి అని రాసామన్నమాట. 4 పాయింట్లు 4 మార్కులకి రాస్తే సరిపోతుంది. అదనంగా ఒక పాయింట్ రాసాము. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి ఎగ్జామ్లో ఒక పాయింట్ మర్చిపోతే ఈ పాయింట్ రాస్తాం. కాబట్టి మనకు 4 పాయింట్స్ కవర్ అవుతుంది. సో 4 పాయింట్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. వై డూ వీ నీడ్ టు కన్జర్వ్ మినరల్ రిసోర్సెస్, ఈసారి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట. ఫైనల్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్కువగా దీన్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్, డిస్కస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోల్ ఇన్ ఇండియా. ఇండియాలో బొగ్గు ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయిందో చెప్పండి. కోల్ యొక్క డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పాలి. కోల్ యొక్క ఫీచర్స్ గురించి మనం ఈ క్వశ్చన్లో రాస్తాం అనమాట. కోల్ అనేది ఒక ఏ రిసోర్స్, కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనమాట. కోల్ అనేది మనము కన్వెన్షనల్ కింద రాసుకున్నాం ఇందాక మనం డిఫరెన్సెస్ రాసుకునేటప్పుడు. కోల్లో ఏ రకాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం ఈ చాప్టర్లో ఈ క్వశ్చన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. చూద్దాము.
కోల్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఎనర్జీ రీసోర్సెస్ ఫర్ ఇండియా. ఇండియాలో కోల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ఎనర్జీ ఇన్ 143 crore పీపుల్కి కావాల్సిన ఎనర్జీ నీడ్స్ని కోల్ అనేది దాదాపుగా సాటిస్ఫై చేస్తుంది అనమాట. సో కోల్ అనేది ఇండియాకి చాలా ప్రిన్సిపల్ రీసోర్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, కోల్ అనేది వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఎనర్జీ రిసోర్స్ అనుకున్నాం. నెక్స్ట్ పాయింట్, 60% ఆఫ్ ఇండియా, 60% ఆఫ్ ఇండియా, 60% ఆఫ్ ఇండియాస్ ఎనర్జీ రిసోర్సెస్, 60% ఆఫ్ ఇండియాస్ ఎనర్జీ రిసోర్సెస్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ బై కోల్. ఇండియాలో టోటల్గా 100% ఎనర్జీ జనరేట్ అవుతుంటే 60% ఎనర్జీ కోల్ ద్వారానే జనరేట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో మేజర్ పోర్షన్ ఎనర్జీ ఇస్తున్న రిసోర్స్ ఏంటి అంటే మనం కోల్ అని చెప్పుకోవచ్చు. చూడండి ఈ పాయింట్ ఇంకొకసారి, 60% ఆఫ్ ఇండియాస్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్, ఇండియాకి కావాల్సిన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ మొత్తంలో 60% ఓన్లీ కోల్ నుంచి మనము జనరేట్ చేస్తున్నాము. నెక్స్ట్ పాయింట్, కోల్ ఈజ్ ఏ కన్వెన్షనల్ రిసోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇందా చెప్పుకున్నాం కోల్ అనేది ఒక కన్వెన్షనల్ రిసోర్స్ అని చెప్పుకున్నాం. కోల్ అనేది ఒక కన్వెన్షనల్ రిసోర్స్ అని చెప్పుకున్నాం. కోల్ కన్వెన్షనల్ రిసోర్స్ అనమాట. కన్వెన్షనల్ అంటే ఓ ట్రెడిషనల్ పాతది అని చెప్పుకున్నాం కదా, దీని నుంచి ఎక్కువ పొల్యూషన్ వస్తుంది, దీనివల్ల ఎన్విరాన్మెంట్ కి థ్రెట్ ఎక్కువ అనమాట. ఇది కన్వెన్షనల్ సోర్సెస్ యొక్క ఫీచర్స్. నెక్స్ట్, కోల్ ఈజ్ మోస్ట్ అబండెంట్లీ అవైలబుల్ ఫాసిల్ ఫ్యూయల్. కోల్ ఎక్కువగా దొరుకుతుంది మన ఇండియాలో. కోల్ ఫీల్డ్స్ మనకి నార్త్ ఈస్ట్ లో ఉన్నాయి అన్నమాట. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ ప్రాంతంలో, ఒడిస్సా ప్రాంతంలో మనకి కోల్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ కోల్ ఫీల్డ్స్ నుంచి మనము బిటుమినస్ కోల్ అనే ఒక టైప్ ఆఫ్ కోల్ని మనము తీసి దాని నుంచి మనం ఎనర్జీ జనరేషన్కి వాడుకుంటున్నాం అనమాట. బిటుమినస్ కోల్ అనమాట. ఇండియాలో ఎక్కువగా దొరికే కోల్ బిటుమినస్ కోల్ అనమాట. సో కోల్ ఈజ్ మోస్ట్ అబండెంట్లీ అవైలబుల్, బాగా దొరుకుతుంది అనమాట. కోల్ అనేది బాగా అబండెంట్ గా దొరుకుతుంది అని అన్నాడు. కోల్ ఈజ్ మోస్ట్ అబండెంట్లీ అవైలబుల్ ఆర్ ఫౌండ్ ఫాజిల్ ఫ్యూయల్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎక్కువగా దొరికే ఫాజిల్ ఫ్యూయల్ మనం కోల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఒక టేబుల్ లాగా మనము గీసాము. ఈ టేబుల్లో 4 types ఆఫ్ కోల్ గురించి రాసాము. కోల్ గురించి మనం చెప్పుకోవాల్సిన 4 types: ఆంథ్రసైట్ కోల్, బిటుమినస్ కోల్, లిగ్నైట్ కోల్, పీట్ కోల్ అని 4 types ఆఫ్ కోల్ ఉన్నాయి అన్నమాట. ఈ 4 కోల్స్ యొక్క డిఫరెన్స్ ఏంటి, ఎందుకు పేర్లు వేరుగా ఉన్నాయి? క్వాలిటీ అంటే క్వాలిటీలో డిఫరెన్స్ అన్నమాట. ఆంథ్రసైట్ లో ఎక్కువ కార్బన్ కంటెంట్ ఉంటుంది, తక్కువ మాయిశ్చర్ వాటర్ కంటెంట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్, బిటుమినస్ లో దానికంటే కొంచెం తక్కువ, అంటే ఆంథ్రసైట్ లో కంటే క్వాలిటీ బిటుమినస్ లో తక్కువ, బిటుమినస్ లో కంటే లిగ్నైట్ లో తక్కువ, లిగ్నైట్ లో కంటే పీట్ లో తక్కువ. సో చీపెస్ట్ కోల్ ఏదంటే మనం పీట్ అని చెప్పుకోవాలి. చీపెస్ట్ కోల్, బాగా చీప్ క్వాలిటీ కోల్ పీట్ అనుకోవాలి. టాప్ క్వాలిటీ కోల్ ఆంథ్రసైట్ కోల్ అనుకోవాలి. టాప్ క్వాలిటీ కోల్లో ఏముంటుంది? కార్బన్ ఉంటుంది. ఎక్కువ కార్బన్ ఉండాలి, తక్కువ మాయిశ్చర్ ఉండాలి, అప్పుడే దాన్ని మనము మంచి కోల్ అని అనుకోవచ్చు, హై క్వాలిటీ కోల్ అనుకోవచ్చు. సో వాట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ కోల్ అంటే ఆంథ్రసైట్. వాట్ ఈస్ ద చీపెస్ట్ లీస్ట్ క్వాలిటీ కోల్ అంటే మనము పీట్ అని చెప్పుకోవాలన్నమాట. రైట్, ఒకసారి ఈ టేబుల్ అబ్జర్వ్ చేద్దాము. కోల్ టైప్, క్వాలిటీ అని రాసుకున్నాము. దీంట్లో ఫస్ట్ ఆంథ్రసైట్ అన్నమాట. ఆంథ్రసైట్ లో 90% కార్బన్ ఉంటుంది, అంటే మిగిలిన 10% మాత్రమే మాయిశ్చర్ కంటెంట్, వాటర్ కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్ బిటుమినస్ అన్నమాట. బిటుమినస్ కోల్ ఎంత? బిటుమినస్ కోల్లో 70 నుంచి 80% కార్బన్ కంటెంట్ ఉంటుంది. 70 నుంచి 80% కార్బన్ కంటెంట్ ఉంటుంది. ఓన్లీ ఆ మిగిలిన 15 to 20%, ఆ 20 to 30% మాత్రమే మాయిశ్చర్ కంటెంట్, వాటర్ కంటెంట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ కోల్ వచ్చేసి లిగ్నైట్ అన్నమాట. ఇది థర్డ్ క్వాలిటీ కోల్. దీంట్లో 50 నుంచి 60% కార్బన్ ఉంటుంది, మిగిలినంతా కూడా మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పీట్ అన్నమాట. చివరి క్వాలిటీ కోల్ పీట్ కోల్. ఈ పీట్ ఏమనుకున్నాం? చీపెస్ట్ క్వాలిటీ అనుకున్నాం, అంటే అసలు ద వరస్ట్ క్వాలిటీ అనమాట.
చీపెస్ట్ క్వాలిటీ. దీంట్లో చెప్పాలంటే 40% మాత్రమే కార్బన్ ఉంటుంది, మిగిలిన 60% వాటరే ఉంటుంది. ఎప్పుడైతే కోల్ని మండించామో పొల్యూషన్ వస్తుంది అనుకున్నాం కదా, యాంథ్రసైట్ కోల్ని మండించినప్పుడు తక్కువ పొగ వస్తుంది. ఎందుకంటే మాయిశ్చర్ ఉంటేనే పొగ ఎక్కువ వస్తుంది, మాయిశ్చర్ తక్కువ ఉంటుంది కాబట్టి పొగ కూడా తక్కువ వస్తుంది. కానీ పీట్ కోల్ని మండించినప్పుడు ఎక్కువ పొగ వస్తుంది, అంటే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉందని అర్థం అన్నమాట. రైట్, నెక్స్ట్ పాయింట్ చూద్దాము. కోల్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు ద కంప్రెషన్ ఆఫ్ ప్లాంట్ మెటీరియల్ ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. కోల్ ఎట్లా ఫామ్ అవుతుందో రాశాం. కోల్ ఎట్లా ఫామ్ అవుతుంది? కోల్ ఫామ్ అవడానికి కారణము ఫ్లోరా, చెట్లు, ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ కొన్ని లక్షల సంవత్సరాలుగా భూమి లోపల ఉండి దాని మీద ప్రెషర్, టెంపరేచర్ ఇదంతా కూడా పెరిగి, టెంపరేచర్, ప్రెషర్ అనే రెండు క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కోల్ ఫామ్ అవుతుంది భూమి లోపల. అందుకే మనకి భూమి లోపల, ఎర్త్ లోపల దొరుకుతుంది కోల్ అనేది. కోల్ ఫామ్ అవడానికి బేస్ ప్లాంట్స్ అన్నమాట. ఈ ప్లాంట్స్ కొన్ని లక్షల సంవత్సరాలుగా కంప్రెస్ అయ్యి ప్రెషర్ వల్ల, టెంపరేచర్ వల్ల కోల్గా మారుతాయి అన్నమాట. ఇది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోల్ ఇన్ ఇండియా అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ని ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. వై డూ యూ థింక్ దట్ సోలార్ ఎనర్జీ హ్యాస్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఇండియా? ఎక్స్ప్లెయిన్. ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామ్ లో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువగా ఇప్పుడు సోలార్ ఎనర్జీని పుష్ చేస్తుంది, సోలార్ ఎనర్జీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టింది. కాబట్టి సోలార్ ఎనర్జీ గురించి క్వశ్చన్ కాబట్టి సోలార్ ఎనర్జీ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని చదువుకోవాలి. క్వశ్చన్ ఇంకోసారి చదువుతున్నాను. వై డూ యూ థింక్ దాట్ సోలార్ ఎనర్జీ హ్యాస్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఇండియా? ఇండియాలో సోలార్ ఎనర్జీకి బ్రైట్ ఫ్యూచర్ ఉందని నువ్వు ఎలా చెప్తావు అని అంటున్నాడు. అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి దీని గురించి. సోలార్ ఎనర్జీ ఎక్కువగా ఎక్కడ, అసలు సన్ ఉన్న చోట మనం సోలార్ ఎనర్జీ ఎక్కువ జనరేట్ చేసుకోగలం. సన్ ఎక్కువ ఎక్కడ అవైలబుల్ గా ఉంటాడు అంటే ట్రాపిక్స్ కి దగ్గర ఎక్కువగా సన్ అవైలబుల్ గా ఉంటాడు. ట్రాపిక్స్ అంటే ఏంటి చూడండి. ట్రాపిక్స్ అంటే మనకి ఎర్త్ ని మనము హోల్ ఎర్త్ ని మనం సెంటర్ లో ఈక్వేటర్ ఉంటుంది మనకి, ఇది ఈక్వేటర్ కి పైన 23.5 నార్త్ లాటిట్యూడ్ ఉంటుంది. 23.5 నార్త్ లాటిట్యూడ్ ఇది 23.5 సౌత్ లాటిట్యూడ్. ఈ 23.5 నార్త్ లాటిట్యూడ్ కి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాము, దీన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం, అవునా? దీన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, దీన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాము. మధ్యలో ఉండేది ఈక్వేటర్. ఈ మూడిటికి మధ్యలో ఉన్న ఏరియాని మనము ట్రాపికల్ ఏరియా అని పిలవాలి. సో ఇండియా ఎక్కడ ఉంటుంది అంటే ఇండియా ఈ ఈక్వేటర్ పైన ఇవ్వండి ఈ ప్లేస్ లో ఉంటుంది. కాబట్టి ఇండియా ట్రాపిక్స్ కి మధ్యలోనే ఉంది కాబట్టి ఇండియా ఈజ్ ఎ ట్రాపికల్ కంట్రీ. మనకి సోలార్ ఎనర్జీ ఎక్కువ జనరేట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మనం ఫస్ట్ పాయింట్ ఇది రాసుకుంటాం. మనకు పొటెన్షియల్ ఎక్కువ ఉంది, మనం ట్రాపికల్ కంట్రీ కాబట్టి మనం ఎక్కువ సోలార్ ఎనర్జీని జనరేట్ చేయగలం అనేది రాసుకుంటాం. ఒక పాయింట్ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. చూడండి, ఫస్ట్ పాయింట్, ఇండియా ఈజ్ ఎ ట్రాపికల్ కంట్రీ రిసీవ్స్ సన్లైట్ త్రూ అవుట్ ద ఇయర్. ఇండియా ఒక ట్రాపికల్ కంట్రీ కాబట్టి ఇండియాకి సన్లైట్ అనేది త్రూ అవుట్ ద ఇయర్, సంవత్సరం మొత్తం వస్తుంది. కాబట్టి దీన్ని మొదటి పాయింట్ గా మనం రాసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూస్తే మెనీ స్కీమ్స్ లైక్ ప్రధానమంత్రి కుసుమ్, పిఎం కుసుమ్ అంటే ప్రధానమంత్రి కుసుమ్, అండ్ సోలార్ రూఫ్ టాప్ ప్రోగ్రామ్, ఇంటికి రూఫ్ లో సోలార్ ప్లాంట్ ఫిక్స్ చేస్తే గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి మనకి ఇండియాకి బ్రైట్ ఫ్యూచర్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇండియా సోలార్ ఎనర్జీని జనరేట్ చేయడంలో డెవలప్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు అనేది రెండో పాయింట్ రాసాం. చూడండి, మెనీ స్కీమ్స్ లైక్ పిఎం కుసుమ్ అండ్ సోలార్ రూఫ్ టాప్ ప్రోగ్రామ్ ప్రమోట్ సోలార్ ఎనర్జీ యూసేజ్ సోలార్ ఎనర్జీని ఎక్కువ యూజ్ చేయడాన్ని ప్రమోట్ చేస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. కాబట్టి సోలార్ ఎనర్జీ యూసేజ్ ని ఎప్పుడు ప్రమోట్ చేస్తున్నాయంటే ఆటోమేటిక్ గా జనరేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి ఇండియా గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ద సోలార్ ఎనర్జీ ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద కాస్ట్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్ అండ్ ఇన్స్టాలేషన్ ఈజ్ డిక్రీజింగ్. మొన్నటి వరకు సోలార్ ప్యానెల్స్ యొక్క కాస్ట్ ఎక్కువగా ఉండేది, ఇప్పుడు ఈ కాస్ట్ డిక్రీజ్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్ అండ్ ఇన్స్టాలేషన్
ఈజ్ డిక్రీజింగ్. దీని కాస్ట్ తగ్గుతుంది అనమాట. సోలార్ ప్యానల్స్ యొక్క కాస్ట్ తగ్గుతుంది కాబట్టి అఫోర్డబుల్ గా మారుతుంది. అంటే మనము కొనుక్కునేటట్లుగా మారుతుంది, మనకు అఫోర్డబుల్ గా, మనకు అందుబాటు ధరలో ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా ఈ టెక్నాలజీ వాడుకుంటాము, ఎనర్జీ జనరేట్ చేస్తాము. కాబట్టి మనకి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పుకోవచ్చు. సోలార్ ఎనర్జీకి మంచి ఫ్యూచర్ మన ఇండియాలో ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూస్తే సోలార్ పవర్. సోలార్ పవర్ రిడ్యూసెస్ పొల్యూషన్ అనుకున్నాం కదా. ఇప్పటి వరకు ఫర్ సపోజ్ సోలార్ పవర్ లేదనుకుందాం, సోలార్ పవర్ ఒక రెన్యూబుల్ రిసోర్స్ కాబట్టి సోలార్ పవర్ లేదనుకుందాం. దీనికి ఆల్టర్నేట్ గా కోల్నో, మనం పెట్రోలియంనో, లేదంటే క్రూడ్ ఆయిల్ ఇట్లాంటి ఎనర్జీ రిసోర్సెస్ వాడుకుంటాము. తద్వారా పొల్యూషన్ రైజ్ అవుతుంది. అదే ఆ రెన్యూబుల్ రిసోర్సెస్ కనుక మనం వాడుకుంటే, నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ బదులుగా, అంటే కోల్ కి, పెట్రోలియం కి, క్రూడ్ ఆయిల్ కి వీటికి బదులుగా మనం కనుక సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ లాంటి నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ కనుక వాడుకుంటే పొల్యూషన్ ని తగ్గిస్తాయి. అవి పొల్యూషన్ కంట్రోల్ చేస్తాయి. మనకి కోల్ మీద డిపెండెన్సీని తగ్గిస్తాయి. కోల్ మీద మనం ఇప్పుడు ఎక్కువ, నేను ఇందాక అనుకున్నాం 60% డిపెండ్ అవుతున్నాం. ఈ 60% డిపెండెన్సీని తగ్గిస్తాయి అనేసి రాసుకుంటాం. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ రెడ్యూసెస్ ఇంపోర్ట్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్. ఫాజిల్ ఫ్యూయల్స్ మనం కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫర్ సపోజ్ క్రూడ్ ఆయిల్ ని మనము కొన్ని కంట్రీస్ నుంచి, ఫర్ సపోజ్ రష్యా నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సౌదీ అరేబియా ఇట్లాంటి, అమెరికా, కొన్ని కంట్రీస్ నుంచి మనము క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, తెచ్చుకుంటున్నాం. అదే ఇలాంటి ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయనుకోండి, ఇలాంటి నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ ఉన్నాయనుకో, సోలార్ ఎనర్జీ లాంటివి, మనము వాటి మీద డిపెండెన్సీ తగ్గించుకోవచ్చు, వాటిని ఇంపోర్ట్ చేసుకోకుండా ఆగవచ్చు. తద్వారా మన ఎకానమీ కూడా గ్రో అవుతుంది. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ కెన్ రీప్లేస్ అదర్ కన్వెన్షనల్ రిసోర్సెస్. ఇంకా ఎందుకు మనము సోలార్ ఎనర్జీకి బ్రైట్ ఫ్యూచర్ ఉందని చెప్పుకోవచ్చు అంటే, ఏంట్రా, సోలార్ ఎనర్జీ కెన్ రీప్లేస్ అదర్ కన్వెన్షనల్ సోర్సెస్ అంటే సోలార్ ఎనర్జీ కోల్, క్రూడ్ ఆయిల్, పెట్రోలియం సోలార్ ఎనర్జీతో రీప్లేస్ చేయొచ్చు, అవకాశం ఉంది, జనరేట్ చేసుకోవచ్చు. మనకు దానికి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ద్వారా దీన్ని ప్రమోట్ చేయడం ద్వారా సోలార్ ఎనర్జీకి బ్రైట్ ఫ్యూచర్ ఉందని మన ఇండియాలో చెప్పుకోవచ్చు అనేసి చివరిగా ఒక పాయింట్ రాసాం. ఈ పాయింట్ ఇక అక్కడ 5 నుంచి 6 పాయింట్లు రాసుకున్నాం. ఫస్ట్ పాయింట్ మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తే మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంది. ఇండియా ఇస్ అ ట్రాపికల్ కంట్రీ కాబట్టి వీ హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ టు జనరేట్ సోలార్ ఎనర్జీ అని రాసుకోవాలి ఫస్ట్ పాయింట్. ఇదనమాట ఈ చాప్టర్ లో మనం ఇప్పుడు 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ చాప్టర్ లో ఈ 5 క్వశ్చన్స్ కూడా ఈ మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ చాప్టర్ లో ఈ 5 క్వశ్చన్స్ నుంచే రేపు డామ్ ష్యూర్ గా 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఈ 5 క్వశ్చన్స్ కాకుండా అదనంగా ఒక క్వశ్చన్ ఇచ్చాడు. హౌ ఆర్ మినరల్స్ ఫార్మ్డ్ ఇన్ ఇగ్నియస్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్. మెటమార్ఫిక్ రాక్స్ లో, ఇగ్నియస్ రాక్స్ లో మినరల్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఈ క్వశ్చన్ ద లీస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. లెవెల్ 2 లో ఇచ్చాడు మనకి యాక్షన్ ప్లాన్ లో కూడా. ఈ 5 క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. ఈ 5 క్వశ్చన్స్ చాలా పగడబందీగా చదువుకోండి, మంచి స్కోర్ వస్తుంది, 4 మార్క్స్ మిస్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొక చాప్టర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ విందాం.